జరిగిన గ్రేటర్ వరంగల్ యొక్క సర్వసభ్య సమావేశం పక్షపాత వైఖరిగా నడిచిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎజెండాలోని అంశాలను మేము చర్చించడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. నేను 20 మార్లు చేతులెత్తిన ప్రతి అంశం మీద లోటుపాట్లున్నాయి, సూచనలు చేస్తానన్నా కూడా నాకు అవకాశం ఇవ్వక అవమానపరిచింది. ఎందుకంటే గత నెల రోజుల కింద నేను ధర్నా చేసిన, 10 రోజుల కింద నిరసన దీక్ష చేసిన. ఈ మేయర్ గారి యొక్క పక్షపాతి వైఖరి ఈ విధంగా ఉంది. ఇవాళ డివిజన్లో అనేక సమస్యలతోటి ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. వారి సమస్యలు పరిష్కరించడానికే మేము ఇవాళ కార్పొరేటర్లుగా మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. మరి వారి అభివృద్ధి చేయక మేము ఎందుకున్నామని మేము ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడితే నా మీద కక్ష కట్టి ఈరోజు నన్ను మాట్లాడనీయకుండా చేసింది. ఇలా డివిజన్లో అనేక సమస్యలు ఉన్నాయి. ఇలా శ్మశాన వాటికలు ఉన్నాయి. ఇలా శ్మశాన వాటికలు వచ్చిందంటే, వర్షాలు వచ్చిందంటే మొత్తం నిండా మునిగిపోతాయి. ఇలా శవాలు ఎత్తుకొని వచ్చి ఇలా నీళ్ళలోనే కాలేసే సంఘటనలు ఉన్నాయి. నా దగ్గర 3 శ్మశాన వాటికల పరిస్థితి ఆ విధంగా ఉన్నది. ఇలా 10 ఫీట్ల వెడల్పుతోటి డ్రైనేజీ మార్కింగ్ ఇవ్వంటే కూడా 1.5 సంవత్సరం అవుతుంది. టౌన్ ప్లానింగ్ అధికారులు మార్కింగ్ ఇవ్వని కారణంగా శ్మశాన వాటికలు మునిగిపోతున్నాయి. ఇలా కొత్తగా వెలిసిన కాలనీలలో డ్రైనేజీ లేవు, రోడ్లు లేవు. ఇలా కోతుల బెడద ఉన్నది, కుక్కల బెడద ఉన్నది. ఎక్కడ చూసినా అంటువ్యాధులతోటి ప్రజలందరూ దాఖల వైద్యం పొందిన పరిస్థితి ఉన్నది. ఏనాడు శుద్ధి లేదు. ప్రధాన ఒక డివిజన్కి వచ్చి నేను పర్యటించి ఏమైనా సమస్యలు పరిష్కరిస్తానన్న సోయి కూడా లేదు మేయర్కు. ఇలా మేయర్కు కమిషన్లకు అవినీతికి పాల్పడడానికే ఉన్నది సీటు దక్కించుకున్నది. ఈ మేయర్ పదవి కూడా కార్పొరేటర్ గెలిచిన తర్వాత కేసీఆర్ గారు అందరు వద్దన్నారు. కేటీఆర్ గారు కూడా ఆయన వద్దన్నాడు. ఏంది మేయర్ పదవి వద్దన్నా కూడా కేసీఆర్ గారు ఇలా గుండు సుధారాణి గారికి నమ్మకంతో ఇలా అభివృద్ధి చెందుతాను ఇస్తే ఇలా మోసం చేసి కాంగ్రెస్ పార్టీలో పోయింది. ఇవాళ మేము అందరం అప్పుడు మేయర్గా ఉన్నప్పుడు మేము అందరం సపోర్ట్ చేసినాం. ఇవాళ మమ్మల్ని అదోగది పాలు చేసింది, మమ్మల్ని బయట ఇడిచిపెట్టింది. ఇలా రైల్వే స్టేషన్లో అడక తినటోళ్ళు ఏ విధంగా ఉన్నారో మేము ఆ విధంగా అయినాం. ఈ కార్పొరేటర్లు అందరం ఇలా మా తండ్రి అనుకున్నాం, మేయర్ పదవి అంటే తండ్రి అనుకున్నాం. మమ్మల్ని ఇడిచిపెట్టి పోయి వేరే పార్టీలో పోయి ఇలా వాళ్ళకి ఇస్తుంది. మాకు 30 లక్షల రూపాయల సాధారణ నిధులు, 5 లక్షల రూపాయలు నామినేషన్ వర్కిలి అంటే మాకు మీ ప్రతిపక్షాలకు ఇవ్వం, కేవలం కాంగ్రెస్లోకి ఇచ్చుకుంటాం. మా అధికార పార్టీ నువ్వు అధికార పార్టీ మనిషివా, ఇంకా బీఆర్ఎస్ పార్టీవా? నువ్వు బీఆర్ఎస్ పార్టీ అని మేము నమ్ముతాను. ఇప్పటికైనా మేము చేతులెత్తి మొక్కుతాను మేయర్ గారిని, మమ్మలను మీ కన్నబిడ్డలుగా మమ్మల్ని చూసుకోమని చెప్తాను. లేదంటే నీ పదవి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి నువ్వు గెలువు, అప్పుడు మేము గౌరవిస్తావు. నువ్వు వాళ్ళకే నిధులించుకో, అప్పటికే ఉన్నది. ఇప్పటికైనా పక్షపాత వైఖరి చూస్తే పెద్ద ఎత్తున ప్రజా ఆందోళన చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కౌన్సిల్లో మాట్లాడినప్పుడు ఇలా కౌన్సిల్ ఉంటేంది లేకుంటేంది. ఇవాళ పోలీసు వాళ్ళ బందోబస్తుతో పెట్టుకుంటాం మీటింగ్. ఎక్కడ ఉన్న చరిత్రలో జనరల్ బాడీ సమావేశం అసెంబ్లీ కాడ ఉంటుంది కదా, మా డివిజన్ సమితి చెప్పడానికి కదా. కానీ ఇక్కడ లేదు. ఇక్కడ కాంగ్రెస్ కాంగ్రెస్ తాంది. మేము టీఆర్ఎస్ వాళ్ళకి మేము ఫస్ట్ 3-4 సార్లు లేచిన, కానీ ఆమె అసలు చూడడమే లేదు. చూసినట్లు అవుతుంది. మేము ఎవరికి చెప్పాలి? किसको कहना चाहिए, किसको कहें? हमारे डिवीज़न की प्रॉब्लम्स हम बीआरएस वाले हैं, इसलिए हमको निगलेक्ट कर रहे हैं. क्या मतलब है इस सबका? हम हाथ उठा रहे हैं, मेरे साथी कारपोरेटर सब हाथ उठा रहे हैं, लेकिन किसी को मौका नहीं दिया जा रहा है बोलने के लिए. ऐसा क्यों कर रहे हैं हमारे साथ? हम जब पब्लिक में जाते हैं, हमारे डिविजन्स में जाते हैं, तो हमें शर्म आ रही है. 10 महीने हुए नई हुकूमत आए हुए, लेकिन 10 रुपये का काम हमारे डिवीज़न में नहीं हुआ. ये हालात हम बताने के लिए कोशिश कर रहे हैं, लेकिन वो सुनने को राज़ी ही नहीं है. सिर्फ कांग्रेस वालों के ही बात सुन रही है, उन लोगों की बातें ही सुन रही है, उन लोगों की उठा रही है. मैं एक डिप्टी मेयर हूँ, ये मेरी रेस्पेक्ट, इन लोग ये मेरी रेस्पेक्ट ऐसे देते हैं क्या? हमारी कोई वैल्यू नहीं है. किस लिए? क्योंकि हम बीआरएस वाले हैं, इसलिए. मेरे साथी कारपोरेशन के सामने धरना किए हाल ही में. किस लिए? उनके डिवीज़न के प्रॉब्लम हल नहीं हो रहे हैं इसलिए. लेकिन उनके लिए भी आज तक उनको कोई भी रिस्पांस नहीं दिया गया. ना उनके डिवीज़न प्रॉब्लम्स के बारे में पूछा गया, ना उनके कोई हल किया गया. ये क्या तरीक़ा है क्या हमको बोलने के लिए? అందరికీ కూడా మా ప్రభుత్వంలో ప్రతి ఒక్క కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ అని చూడలే, ప్రతి ఒక్కరికి 50 లక్షలు ఇచ్చేది, ప్రతి ఇయర్ ఇచ్చేది. మళ్ళీ 5 లక్షలు నామినేషన్ వర్క్ ఇచ్చేది. ఇప్పుడు వీళ్ళు అట్లా మా టీఆర్ఎస్ కార్పొరేటర్లకు అయితే ఏది లేదు. ఆ వర్క్స్ ఇవ్వకపోగా ఇప్పుడు మాకు సమస్యలు ఉన్నాయి. ప్రజలకు
ఇప్పుడు ప్రజలు గెలిపించుకున్నారు కదా, వాళ్ళ సమస్యలు తీర్చడానికి ఇక్కడ మాట్లాడాలి కదా. మేయర్ గారు ఎందుకు పక్షపాతం చూపిస్తారో అర్థమవుతలేదు. నేనైతే ఎంతసేపు గంట నుంచి వచ్చిన బట్టే చేయి లేపడం, నిలబడితే కూర్చోమంటుంది. అసలు మాకు ఇవ్వట్లేదు. బీజేపీ వాళ్ళకి ఇస్తారు, కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తారు. వాళ్ళ దాంట్లో వాళ్ళు మాట్లాడుకుంటే, ఇప్పుడు మా ప్రభుత్వాలు అయితే వినయాన్ని అయితే వాళ్ళకే ఎక్కువ ఇచ్చేటోళ్ళు మాకంటే వర్క్స్. అట్లా ఎంత మంచిగా చూసుకునేటోళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఇట్లా చేస్తున్నారు. పోనీ అక్కడ సమస్యలు చెప్పాలి కదా, వినాలి కదా. ఇప్పుడు నాయన రాజరెడ్డి అన్న ఏం చెప్పారు, అందరు ఒక్కటే కార్పొరేటర్లో టైం ఇవ్వని చెప్పిండు తను. కానీ మేయర్ గారు వినట్లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి టైం ఇవ్వాలి. మా సమస్యలు మేము చెప్పుకుంటాం కదా మా ప్రజలు. ఇప్పుడు ఇక్కడ పార్టీలతో సంబంధం లేదు. ఎలక్షన్లప్పుడే పార్టీలు. ఇప్పుడు మా డివిజన్లో కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు. అక్కడ మేము వర్క్ చేయమని అంటామా? అట్లా ఉంటుంది. అక్కడ చేయవలసిందే కదా, అందరు ఒకటే కదా. ఎలక్షన్లప్పుడే పార్టీలు. ఇక్కడ కార్పొరేషన్ అన్నది మొత్తం పార్టీలతో సంబంధం లేదు. మేయర్ తోటి కార్పొరేటర్లు అందరూ మేయర్ కూడా సహకరించాలని మేము కోరుకుంటాను. ఇప్పటికి కూడా మరొకసారి మీ విలేకరుల ద్వారా మేము ఎందుకంటే మీకు నమస్కరించి చెప్తాను. ఎందుకంటే మేయర్ గారు ఈసారి ఇలా జరగకుండా కౌన్సిల్ బాగా జరగాలని కోరుకుంటాను.